హాయ్ అండి, వెల్కమ్ టు ఎంవి ఎడ్యుకేషనల్ అడ్డా. మనం ప్రజెంట్ వచ్చేసి జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ చూస్తున్నామండి. దీంట్లో వచ్చేసి మనం ఈ నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయువు వీటి గురించి లాస్ట్ సెషన్స్ లో కంప్లీట్ చేసాం. ప్రజెంట్ వచ్చేసి కాలేయం మరియు క్లోమం. కాలేయం కూడా మనం లాస్ట్ సెషన్ లో చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగుతో కలిపి కంప్లీట్ చేసామండి. ఈరోజు సెషన్లో మనం క్లోమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూసుకుంటే క్లోమం అండి, చూడండి, మనం ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇది మనం జీర్ణాశయం అనుకున్నాం కదా, ఈ సంచి వంటి నిర్మాణాన్ని. దీని కింద ఆకు లాంటి ఒక నిర్మాణం ఉంటుందండి, చూడండి, దీన్నే క్లోమం అంటారండి. ఇది పసుపు బూడిద రంగులో ఉంటుందండి. మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఇది. చూడండి, ఇదిగోండి, పసుపు రంగు మరియు బూడిద రంగులో ఉంటుంది. మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి. మరి మొదటి అతిపెద్ద గ్రంథి ఏంటండి? ఇదిగోండి చూడండి, ఈ కాలేయం, లివర్ అనుకున్నాం కదండి. ఇది మొదటి అతిపెద్ద గ్రంథి. రెండవ అతిపెద్ద గ్రంథి ఏంటి అంటే క్లోమం అండి. దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాంక్రియాలజీ అంటారండి. ప్యాంక్రియాలజీ అంటారు. మనం ఇప్పటివరకు ఎన్ని అధ్యయన శాస్త్రాల గురించి తెలుసుకున్నామండి? ఒకటి డెర్మటాలజీ, చర్మం గురించి చెప్తుంది. 2 ఒడెంటాలజీ, దంతాల గురించి అధ్యయనం చేస్తుంది. 3 లారెంజాలజీ లేదా గెస్టాలజీ, నాలుక గురించి చెప్తుంది. అలాగే హెపటాలజీ అని చెప్పేసి నిన్న కాలేయం గురించి అధ్యయనం చేస్తుందని చెప్పాను, హెపటాలజీ. అలాగే ప్యాంక్రియాలజీ, ఇది వచ్చేసి క్లోమం గురించి అధ్యయనం చేస్తుందండి. చూడండి, దీనిని ఆకు వంటి గ్రంథి అంటారు. ఎందుకు అంటే ఇది చూడడానికి ఆకులాగా ఉంటుందండి, అందువల్ల దీన్ని ఆకు వంటి గ్రంథి అంటారు. అలాగే మిశ్రమ గ్రంథి అంటారండి. ఎందుకు మిశ్రమ గ్రంథి అంటారంటే అండి, దీనిలో 2 రకాల హార్మోన్లు అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. దీంట్లో లంగర్హాన్స్ పుటికలు ఉంటాయండి. ఇంకా వాటి గురించి మనం అప్కమింగ్ స్లైడ్స్ లో తెలుసుకుందాం అండి. మరియు హోలోక్రైన్ గ్రంథి అని కూడా అంటారండి. అలాగే దీన్ని మధురమైన గ్రంథి అంటారు. ఎందుకు అంటే దీంట్లో నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుందండి. అది కనుక మనకి సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోతే చక్కెర వ్యాధి వస్తుందండి. అర్థమవుతుందా? ఇట్లా చక్కెర వ్యాధికి సంబంధించిన సమస్యలు కూడా ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల వస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది ఈ క్లోమం నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మధురమైన గ్రంథి అని కూడా అంటారండి. క్లోమరసంని స్రవిస్తుందండి. ఈ క్లోమరసం ఎక్కడి నుంచి వస్తుందండి? క్లోమం నుంచి వస్తుంది. ఈ క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు, దీనిలో ఏమేమి ఎంజైమ్లు ఉంటాయంటే చూడండి, ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్. ఈ 4 ఎంజైమ్లు కూడా క్లోమరసంలో ఉంటాయండి. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక కీ పాయింట్ చెప్తాను. చూడండి, TALK. చూడండి, టీ అంటే ట్రిప్సిన్, ఏ అంటే అమైలేజ్, ఎల్ అంటే లైపేజ్, కే అంటే కైమోట్రిప్సిన్. ఈ విధంగా టాక్ అనే కీవర్డ్ ద్వారా ఈ క్లోమరసంలో ఉండే 4 ఎంజైమ్లను గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యమైన అంశాలు చూడండి. 1868లో పాల్ లంగర్హాన్స్ అనే శాస్త్రవేత్త క్లోమగ్రంథి స్రావాలపై పరిశోధన జరిపాడండి. ఈయన జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈయన క్లోమగ్రంథి నిర్మాణంపై, అంటే క్లోమగ్రంథి ఎలా ఉంటుంది, ఆకు వంటి నిర్మాణమా లేకపోతే దాని యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది, ఇట్లా నిర్మాణం, దాని లోపల ఏమేమి ఉన్నాయి, వీటి గురించి, మరియు స్రావకాలు, దాని నుంచి విడుదలయ్యే స్రావకాలు అన్నమాట, వాటి మీద పరిశోధన జరిపాడండి. అలాగే 1912వ సంవత్సరంలో ఇన్సులిన్ ని కనుగొన్నాడు. 1912వ సంవత్సరంలో ఈ వ్యక్తి కనుగొనడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇన్సులిన్ అనే పదం లాటిన్ భాషా పదం అండి. ఇన్సులిన్ అనేది లాటిన్ భాషా పదం. అది ఇన్సులో అనే పదం నుంచి ఏర్పడిందండి. ఈ
ఇన్సులో అనే లాటిన్ భాషా పదం నుంచి మనకి ఇన్సులిన్ అనే పదం అనేది వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే దీవి. దీవి అంటే తెలుసు కదండి, నాలుగు వైపులా నీరుంటే దీవి అంటారు. నెక్స్ట్ చూసుకుంటే చనిపోయిన జంతువుల క్లోమం నుంచి ఇన్సులిన్ వేరు చేసిన శాస్త్రవేత్తలు. ఇన్సులిన్ కనిపెట్టింది పాల్ లంగర్హాన్స్ అండి. అలాగే చనిపోయిన జంతువుల క్లోమం నుంచి ఇన్సులిన్ వేరు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే చూడండి, బాంటింగ్, బెస్ట్, మెక్డాల్, టొరెంటో. ఈ నలుగురు వ్యక్తులు కూడా చనిపోయిన జంతువుల నుంచి ఇన్సులిన్ ని వేరు చేశారండి. వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అండి, సింపుల్ గా బాంటింగ్ అని ఉంది కదండి, దీన్ని బ్యాటింగ్ అనుకోండి. బ్యాటింగ్ బెస్ట్ గా చేస్తే మెక్డాల్, టొరెంటోలో విన్ అవ్వచ్చు. బ్యాటింగ్ అనేది బెస్ట్ గా చేస్తే మెక్డాల్, టొరెంటోని విన్ అవ్వచ్చు. ఇట్లా ఒక స్టోరీ అల్లుకుంటే మనకి సింపుల్ గా గుర్తుంటాయండి. నెక్స్ట్ చూసుకుంటే లంగర్హాన్స్ పుటికలు. ఈ క్లోమంలోనే లంగర్హాన్స్ పుటికలు అనేవి ఉంటాయండి. చూడండి, ఇదిగోండి ఆకు అండి ఎల్లో కలర్ లో ఉంది కదండి, ఇది క్లోమం అండి, ప్యాంక్రియాస్. దీని లోపల లంగర్హాన్స్ పుటికలు అనేవి ఉంటాయండి చిన్న చిన్నగా. ఓకేనా, చూడండి, క్లోమంలో ఉండే రెండవ గ్రంథిని లంగర్హాన్స్ పుటికలు అంటారండి. దీనిలో 2 రకాల కణాలు ఉంటాయి. ఈ లంగర్హాన్స్ పుటికల్లో 2 రకాల కణాలు ఉంటాయంట. అవి ఏంటి అంటే ఒకటి బీటా కణాలండి, ఒకటి వచ్చేసి బీటా కణాలు. దీని నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ బీటా మనం ఇందాక అనుకున్నాం కదండి ఇన్సులిన్ అని, ఈ ఇన్సులిన్ అనేది బీటా కణాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారుస్తుంది. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు, చూడండి ఇదిగోండి, ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువైనప్పుడు విడుదలవుతుంది. ఎందుకు విడుదలవుతుందండి? రక్తంలో గ్లూకోజ్ శాతం అనేది ఎక్కువైతే మనకి ఈ డయాబెటీస్ కానీ, చక్కెర వ్యాధి కానీ, సామాన్య మధుమేహ వ్యాధి కానీ వచ్చే అవకాశం ఉంటుందండి, గ్లూకోజ్ ఎక్కువగా రక్తంలో ఉంటే. అలా ఉండకుండా ఉండడానికి ఏమవుతుంది అంటే ఈ ఇన్సులిన్ రిలీజ్ అయ్యి గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చేస్తుందండి. అంటే రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది, గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందండి. అందువల్ల మనకి ఈ చక్కెర వ్యాధి కానీ, మధుమేహ వ్యాధి కానీ రాకుండా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది లోపిస్తుందో అప్పుడు మనకి గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చలేం కదండి. అప్పుడు డయాబెటీస్ మిల్లిటస్, చక్కెర వ్యాధి కానీ, సామాన్య మధుమేహ వ్యాధి ఇట్లాంటివి వస్తాయండి. అందువల్ల ఇప్పుడు మనకి ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తారు కదండి. ఎందుకు అంటే వాళ్ళ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ పర్సంటేజ్ ని తగ్గించడం కోసం ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తారండి. ఎందుకు చేస్తారండి? ఎందుకంటే వాళ్ళ శరీరం నుంచి ఇన్సులిన్ అనేది తగిన మోతాదులో ఉత్పత్తి కావడం లేదు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఈ డయాబెటీస్ మిల్లిటస్ లేదా చక్కెర వ్యాధి, సామాన్య మధుమేహ వ్యాధి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయంటే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తామండి. అలాగే గాయాలు అనేవి త్వరగా మానవండి. మూత్ర విసర్జన అంటే టాయిలెట్ అనేది ఎక్కువ సార్లు వెళ్తారు. సాధారణ స్థితి కంటే కూడా ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అనేది చేస్తారు. ఏదన్నా గాయం అయితే అది త్వరగా మానదండి, ఇన్ఫెక్షన్ అయ్యి లోపల తినుకుంటూ వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఆ గాయమైన భాగాన్ని తొలగించే ప్రమాదం కూడా ఉంటుందండి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే బీటా కణాలు అయిపోయింది కదండి, ఇప్పుడు ఆల్ఫా కణాలు. చూడండి, ఆల్ఫా కణాలు, దీని నుంచి గ్లూకగాన్ ఉత్పత్తి అవుతుందండి. బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అయితే ఆల్ఫా కణాల నుంచి గ్లూకగాన్ ఉత్పత్తి అవుతుందండి. ఇది గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఇన్సులిన్ అయితే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారుస్తుంది, గ్లూకగాన్ అయితే గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఎందుకండి? రక్తంలో గ్లూకోజ్ శాతం తక్కువైనప్పుడు గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మార్చి ఆ గ్లూకోజ్ శాతాన్ని పెంచుతుందండి. రక్తంలో గ్లూకోజ్ శాతం తక్కువైనప్పుడు
గ్లూకగాన్ అనేది విడుదలయ్యి గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మార్చి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. అదే ఇన్సులిన్ ఏం చేస్తుందండి, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇన్సులిన్ గ్లూకగాన్ గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యమైన అంశాలండి ఇవి. మనం స్టార్టింగ్ లో కొన్ని మిస్ చేసాం, అవి ఇప్పుడు చెప్తున్నాను. ఆహారం అండ్ అవి ఉండే సమయాలు. మనం తీసుకునే ఆహారం ఉంది కదండి, నోట్లో ఎంతసేపు ఉంటుంది, ఆహార వాహికలు ఎంతసేపు ఉంటుంది, జీర్ణాశయాలు ఎంతసేపు ఉంటుంది అనేది చూద్దామండి. చూడండి, నోట్లో 5 నుంచి 30 సెకండ్ల పాటు ఆహారం అనేది ఉంటుందండి. అలాగే ఆహార వాహికలో 10 నుంచి 15 సెకండ్ల పాటు ప్రయాణించి జీర్ణాశయాన్ని చేరుతుందండి. ఈ జీర్ణాశయంలో అక్కడ ఉండే జఠరరసాలతో కలిసి జీర్ణం అవుతూ 3 నుంచి 5 గంటల సమయం జీర్ణాశయంలో ఉంటుందండి. అలాగే చిన్న ప్రేగులో 3 నుంచి 4 గంటల సమయం ఉంటుందండి, ఇక్కడ శోషణ జరుగుతుంది. అలాగే పెద్ద ప్రేగు అండి, ఇక్కడ 8 గంటల నుంచి 3 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత పురీష నాళంపాయి ద్వారా విసర్జింపబడుతుందండి. నెక్స్ట్ చూస్తే ఆహార పదార్థం సహకరించే దంతాలు. అంటే మనం ఏ ఆహారాన్ని ఏ దంతాలు ఉపయోగించి నవ్వులుతాం అనేదండి. చూడండి, ఆపిల్ కుంతకాలతో తింటామండి. ముందు 4 పళ్ళు ఉంటాయి కదండి, వాటితో కొరికి తింటామండి ఆపిల్. చెరుకు, రదనికలు మరియు అగ్రచర్వణకాలు. మనం కొంతకాలు ఎన్ని అనుకున్నామండి, 8. అలాగే రదనికలు ఎన్నండి, 4. అగ్రచర్వణకాలు ఎన్ని అనుకున్నామండి, గుర్తుందా? సరే చూడండి, శనగలు, వీటిని విసిరే దంతాలు అంటారండి, చర్వణకాలు. ఓకేనా, ఇవి వచ్చేసి 12 ఉంటాయండి. అలాగే అగ్రచర్వణకాలు వచ్చేసి 8 ఉంటాయండి. అర్థమైందా? మామిడి, ఈ నములు దంతాలు అంటే అగ్రచర్వణకాలేనండి. అలాగే అన్నం మరియు బఠానీలు, ఇవి విసురు దంతాలు, వీటితో మనం తింటామండి. ఆపిల్ని కుంతకాలతో తింటాం, చెరుకుని రదనికలు మరియు అగ్రచర్వణకాలతో తింటాం, శనగల్ని విసిరే దంతాలతో తింటాం, మామిడిని నమ్ములు దంతాలతో తింటాం, అన్నం మరియు బఠానీని విసురు దంతాలతో తింటాం. మొత్తం ఎన్ని దంతాలండి మనకి ఉంది, 32 దంతాలు. చూడండి, చర్వణకాలు 12, అగ్రచర్వణకాలు 8, మొత్తం ఇవి 20 అండి. ఈ 20ని కలిపి మనం చదును దంతాలు అని కూడా అనుకుంటాం. అలాగే రదనికలు 4, కుంతకాలు 8, మొత్తం 32 దంతాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు సెషన్తో మనకు అవయవ వ్యవస్థలో ఉండే జీర్ణ వ్యవస్థ కంప్లీట్గా పూర్తయిందండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.